నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి అన్‌వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు. మనకి యాక్చువల్‌గా హెయిర్ అంటే జుట్టు మంచిగా పెరిగితే మంచి ఫీల్ ఒస్తుంది. జుట్టు ఒత్తుగా ఉన్నప్పుడు అందంగా గూడా కనిపిస్తూ ఉంటాం. బట్ అదే హెయిర్ మన ఫేస్ మీద గానివ్వండి, హ్యాండ్స్ మీద ఎక్కువగా ఉన్నా గాని, మరి ముఖ్యంగా ఈ ముఖం మీద అమ్మాయిలకి, అబ్బాయిలకి ఉన్నట్టుగా కొంచెం గడ్డంలాగా కనిపించడం గానివ్వండి, చిన్ మీద ఎక్కువగా కనిపించడం గానివ్వండి, లిప్స్ మీద మీసాల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాంటివి జరుగుతాయి? వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చిన్న పిల్లల్లో గూడా చూస్తుంటాం. 13, 14 ఇయర్స్‌లో గూడా చిన్న చిన్నగా ఇక్కడ బేబీ హెయిర్స్ కనిపిస్తూ ఉంటాయి లిప్స్ మీద. మరి దీనికి ఏం చేయాలి? ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలున్నాయి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో, అన్‌వాంటెడ్ హెయిర్ అనేది చిన్న పిల్లల్లో గూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఎందుకొస్తుంది? మనం ఏదైనా న్యాచురల్ వేస్‌లో దాన్ని తీసేసుకోవడం లేదా రాకుండా చేయడం అవుతుందా? పాసిబిలిటీ ఉందా? చెప్తానమ్మా. యాక్చువల్‌గా మీరన్నట్లు అన్‌వాంటెడ్ హెయిర్ సమస్య ఈ హ్మ్. మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుందమ్మా. హ్మ్. యాక్చువల్‌గా మీసాలు, గడ్డాలు హ్మ్. రావటం అనేది పురుషులకు సంబంధించినటువంటి లక్షణాలు ఇవన్నీ. అవును. అవును. సో, వాళ్ళ యొక్క దేహధర్మాల్లో భాగంగా, జీవనక్రియలో భాగంగా హ్మ్. ఈ హెయిర్స్ రావడం అత్యంత సర్వసాధారణమమ్మా. హ్మ్. హ్మ్. కానీ దురదృష్టవశాత్తు పురుషులకు ఉండవలసినటువంటి లక్షణాలు హ్మ్. మరి స్త్రీలలో కూడా కలుగుతున్నాయి. అవును. ఆడవాళ్ళలో, యువతులలో, హ్మ్. అట్లే మీరన్నట్టు చిన్న పిల్లల్లో కూడా కలుగుతున్నాయమ్మా. హ్మ్. సో, దీనికి సవాలక్ష కారణాలు. హ్మ్. హార్మోన్ల అస్తవ్యస్తత, మానసిక ఒత్తిడి, అదేవిధంగా ఈ వాతావరణ కాలుష్యము, హ్మ్. అట్లే తర్వాత కొన్ని రకాలైనటువంటి శరీరంలో జరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి మార్పులు, హ్మ్. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల కొంతమందికి వెయిట్ వల్ల కూడా ఈ యొక్క అన్‌వాంటెడ్ హెయిర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఇన్‌ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ వల్ల. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ అన్‌వాంటెడ్ హెయిర్స్ వస్తుంటాయమ్మా. హ్మ్. సో, ఎక్కువ శాతం మందిలో ముఖ్యంగా యువతులలో, ఆడవాళ్ళలో, మహిళల్లో హ్మ్. గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళలో ఈ హ్మ్. అన్‌వాంటెడ్ హెయిర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయమ్మా. ఓహో! ఈ మీసాలు, తర్వాత ఈ గడ్డాలు రావడము, హ్మ్. అదేవిధంగా కొంతమందికైతే ఈ కాళ్ళు, చేతులు కూడా వెంట్రుకలు విపరీతంగా వచ్చేస్తుంటాయమ్మా. హ్మ్. వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. హ్మ్. హ్మ్. నిజంగా చెప్పాలంటే ఆ అన్‌వాంటెడ్ హెయిర్ వల్ల వాళ్ళకు ఇతర శారీరకమైనటువంటి అనారోగ్యాలు ఉండవు గానీ, అంటే హెయిర్స్ వల్ల హ్మ్. మానసికంగా వాళ్ళు చాలా క్షోభకు గురైపోతుంటారమ్మా. హ్మ్. సో, 10 మందిలోకి వెళ్ళాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, మరి ప్రతిదీ ఇటు వాటికన్నిటికి కూడా ఆత్మన్యూనత భావానికి గురైపోతున్నటువంటి యెస్. పరిస్థితి యెస్. ఏర్పడుతుందమ్మా. అవును. సో, ఈ యొక్క అన్‌వాంటెడ్ హెయిర్‌కి హ్మ్. నేను చెప్పినట్లు సవాలక్ష కారణాలు. హ్మ్. ఈ అన్‌వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. హ్మ్. సో, వీళ్ళలో మరి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు చాలా చాలా తక్కువ మందిలోనే కలుగుతుంటాయమ్మా. ఓకే. నిజంగా చెప్పాలంటే ఈ అన్‌వాంటెడ్ హెయిర్స్‌కి సంబంధించి ప్రెజెంట్‌గా ఆధునిక విజ్ఞానంలో హ్మ్. సర్వసాధారణంగా ఈ వ్యాక్సింగ్ జేయడం జరుగుతుంటదమ్మా. వ్యాక్సిన్ ఆర్ లేజర్ ట్రీట్‌మెంట్స్ కానీ. ఎలక్ట్రాలిసిస్సు, హ్మ్. తర్వాత డిపిలేటరీ ట్రీట్మెంట్సు హ్మ్. ఇవన్నీ చేస్తుంటారమ్మా. అవును. సో, వీటికున్నటువంటి పరిధులు, పరిమితులు వీటికున్నాయమ్మా. హ్మ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సింగ్ ప్రక్రియను చూసుకున్నట్లయితేమా, వ్యాక్సింగ్ ప్రక్రియ చాలా నొప్పితో కూడినటువంటి ప్రక్రియ. యెస్. యెస్. చాలా అవును. ఆ యొక్క అనుభవించే వాళ్ళు చెప్తుంటారు. హ్మ్. మైనాన్ని కరిగించేసేసి, ఆ వెంట్రుకల భాగంలో అప్లై చేసేసి, ఆహ్, క్ గో వె వెచ్చగా ఉన్నప్పుడు అంటే భరించగలిగినటువంటి వేడిగా ఉన్నటువంటి టైంలో లాగేసేస్తారన్నమాట దాన్ని. హ్మ్. లాగేసేస్తే మధ్యలో వెంట్రుకలు విరుక్కొని బయటకొచ్చేస్తాయన్నమాట. అవును. సో, ఆ వ్యాక్సింగ్ పద్ధతనమాట అది. హ్మ్. దాన్ని థ్రెడ్డింగ్ అని జెప్పేసి కూడా కొంతమంది చెప్తుంటారనమాట. హ్మ్. హ్మ్. సో, జనరల్‌గా వ్యాక్సింగ్ అనేటువంటి పద్ధతిలోనే చెప్తుంటారమ్మా. హ్మ్. సో, దీనివల్ల విపరీతమైన నొప్పి. పోనీ మరి కంప్లీట్‌గా ఈ యొక్క వ్యాక్సింగ్ వల్ల ఈ యొక్క సమస్య తగ్గిపోతుందని జెప్తే, మళ్ళా నేనున్నాను మళ్ళా మొదలవుతున్నాం అని జెప్పేసి మొదలవుతుంటాయి. హ్మ్. సో, విపరీతమైన నొప్పి, పోటు, బాధ, అసౌకర్యం ఉండడంతో అనుకున్నటువంటి ఫలితాలు మరి రావమ్మా. హ్మ్. దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కాబట్టి, మరి తప్పని పరిస్థితుల్లో తాత్కాలికంగా మరి విధి లేకపోతే కొంతమంది చేయించుకుంటుంటారమ్మా. హ్మ్. హ్మ్. అదేవిధంగా ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ అనేది ఒకటుందమ్మా. హ్మ్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటేమ్మా, ప్రతి వెంట్రుకకి విద్యుత్తు తరంగాలను పంపించేసేసి, హీట్ జనరేటింగ్ తరంగాలను పంపించేసి, వెంట్రుకను సెపరేట్‌గా ఆ యొక్క ఎలక్ట్రిసిటీ ద్వారా లాగేసేస్తారమ్మా, హ్మ్. తీసేస్తారు. హ్మ్. సో, ఇది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్సు. దీనివల్ల గూడా
కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా త్వరగా అయితే కాదమ్మా. చాలా సిట్టింగ్స్ అవసరమైతాయి. హ్మ్. సో, దీనివల్ల గూడా మరి చాలామంది ఈ ఎలక్ట్రాలిసిస్ వైపు కూడా పెద్దగా మొగ్గు చూపకున్నారమ్మా. హ్మ్. మూడవదేంటంటే డెపిలేటరీ మెథడ్. హ్మ్. డెపిలేటర్ అంటే కొన్ని క్రీమ్స్ వచ్చాయమ్మా. ఈ క్రీమ్స్ వాడుకోవడం వల్ల ఏమైద్దంటే తాత్కాలికంగా ఈ హెయిర్స్ రిమూవ్ అయిపోతాయి గానీ, హ్మ్. మరి ఎక్కువ శాతం మందిలో అలర్జీస్ వస్తుంటాయన్నమాట. ఒక్కసారి అలర్జీస్ వస్తే చాలా మందిలో ఒక పట్టాన తగ్గవమ్మా. ఈవెన్ ఈ డెపిలేటరీ క్రీమ్స్ మానేసినప్పటికీ అలర్జీ తత్వం అనేది బాడీలోకి ఎంటర్ అయిపోయేసేసి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హ్మ్. ఈ విధంగా ఈ 3 రకాల అంటే ఈ యొక్క నేను చెప్పాను కదమ్మా వ్యాక్సింగ్ గానీ, ఎలక్ట్రాలిసిస్ ఇది గానీ, తర్వాత డెపిలేటరీ గానీ ఈ 3 పద్ధతుల్లో మరి పరిమితులు ఉండడం చేత ఉంటే ఆశించిన స్థాయిలో అందరికీ అందుబాటులో లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందులో వీటిలో కొన్ని ఖరీదుతో కూడినటువంటివి గూడమ్మా. హ్మ్. సామాన్యులకు అందుబాటులో గూడా లేవు. మరి ఈ నేపథ్యంలో మనము ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి విధానాల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయని మనం ఆలోచించినట్లయితే హ్మ్. చాలా చాలా ట్రీట్మెంట్స్ మనకు ఈ ప్రకృతి వైద్య విధానంలో కనిపిస్తాయి మా ఆయుర్వేద ట్రీట్మెంట్సే వైద్యం. ఉన్నాయా సార్? చాలా చాలా ఉన్నాయమ్మా. అన్‌వాంటెడ్ హెయిర్‌కి. అన్‌వాంటెడ్ ఓకే. హెయిర్‌కి ఓకే. అవగాహన లోపంతో వాటి మీద సరైనటువంటి స్పృహ లేకపోవడంతో హ్మ్. వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు గానీ, ఓకే. మరి హ్మ్. వాటికి సంబంధించి ఈజీగా ఎవరికే వాళ్ళు తయారు చేసుకోదగ్గ ఒక చిన్న రెమెడీ చెప్తాను చూడండమ్మా. ఓకే సార్. యవక్షారం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. యవక్షానం. యవక్షారం వైట్‌గా ఉంటుంది. హ్మ్. మనకు పెద్ద కాస్ట్ కూడా కాదమ్మా. మార్కెట్‌లో దొరుకుతుంది. హ్మ్. క్షారం వైట్‌గా ఉంటుంది. వ పీసెస్ రూపంలో దొరుకుతుంది. పౌడర్ రూపంలో దొరుకుతుందమ్మా. ఓకే. మనకు పీసెస్ దొరికితేగిన ఈజీగా పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. హ్మ్. లేకపోతే యవక్షార చూర్ణం అని చెప్పేసి కూడా దొరుకుతుంది. ఓకే. అదొకటి. రెండవదొచ్చేసి ఆవాల నూనె. హ్మ్. మస్టర్డ్ ఆయిల్ అంటారమ్మా. హ్మ్. తెలుసు కదమ్మా అది మన ఇళ్ళలో అందరికీ ఇంచుమించు తెలిసిందే ఆవ ఉండేది. ఈ నూనె. 2 తోనే ఈ హ్మ్. అన్వాంటెడ్ హెయిర్ కు మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చమ్మా. పైన అప్లై చేసేదానికి. ఓహో! ఎలాగంటే ఈ యవక్షారం తీసుకొని హ్మ్. మనకెంత అవసరమైతే అంతమ్మా. కొద్దిగానే మనకు అవసరమై కొద్ది ప్రాంతంలోనే అన్వాంటెడ్ హెయిర్ ఉంటే కొద్ది యవక్షారం హ్మ్. తీసేసుకొని అందులో ఆవాల నూనె ఏసేయమ్మా. హ్మ్. ఏసి బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ తయారైపోతుంది. ఓహ్! ఆ క్రీమ్‌ని తీసుకొని హ్మ్. ఈ మీసాలు, గడ్డాలు ఇట్లా ఈ అన్‌వాంటెడ్ హెయిర్ ఎక్కడైతే ఉందో ఆ హ్మ్. ప్రాంతంలో అప్లై చేసేసి బాగా ఒక్క నిమిషం, 2 నిమిషాలు బాగా మర్దన చేసేయాలమ్మా. హ్మ్. మర్దన చేసి అదే క్రీమ్‌ని మళ్ళీ అప్లై చేసేసి హ్మ్. ఒక గంట తర్వాత తుడిచేసేయాలి. ఆహా! ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల హ్మ్. మరి వెంట్రుకల భాగంలో బలహీనత ఏర్పడి వెంట్రుకల కుదుళ్లలో ఆ యొక్క కెపాసిటీ ఆ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోవడం చేత క్రమక్రమంగా వెంట్రుకలు ఊడిపోతాయమ్మా. ఓకే. నేచురల్‌గానే ఇంక న న రాదా అక్కడే? లేదమ్మా. అదే దీనికేంటంటే చెప్తే కదమ్మా ఇంటర్నల్ కాజెస్ ఉంటాయి గాబట్టి, హ్మ్. తాత్కాలికంగా తగ్గిపోయినప్పటికీ మనం ఇంగ్లీష్ వైద్య విధానంతో పోల్చుకుంటే ఇది మనకు క్షేమదాయకంగా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. హ్మ్. తక్కువ ధరకు లభ్యమవుతుంది. అందరికి అందుబాటులో ఉంటుంది గానీ, మరి ఇంటర్నల్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయాలమ్మా. హ్మ్. అసలకి ఈ అన్‌వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుందని చెప్పేసి రెక్టిఫై చేసుకొని, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మరలా పునరావృతం కాకుండా ఉంటాయి. హ్మ్. మరి తాత్కాలికంగా తగ్గేందుకు మాత్రం ఈ ఔషధము చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఇలాంటి చాలా చాలా ఔషధాలు గూడా ఉన్నాయి. హ్మ్. ఈజీగా తయారు చేసుకోదగ్గ ఔషధమే జెప్పానమ్మా నేను. ఓకే. సో, ఈ ఔషధాన్ని మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందుండదు. హ్మ్. కాబట్టి క్షారం, యవక్షారం అంటే అదొక రకమైన క్షారం అమ్మా. హ్మ్. క్షరణాత్ క్షారః అంటే ఈ యొక్క క్షారం ఏం చేస్తుందంటే కొరుకుడు స్వభావం ఉంటుంది. హ్మ్. అంటే ఈ అవాంఛితమైనటువంటి ప్రదేశంలో ఆ వెంట్రుక కుదుళ్ళ వెంట్రుక భాగానికి రక్త సరఫరాను ఆపేసేసి వెంట్రుక కుదుళ్ళను బలహీనపరచడం వల్ల హ్మ్. మరి వెంట్రుకలు ఈజీగా ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రెండోదేంటంటే మీద హ్మ్. త్వరగా వెంటనే పెరగకుండా కూడా ఈ యొక్క ఔషధం సహకరిస్తుందమ్మా. సో, ఇది ఓన్లీ ఫేషియల్‌కి అప్లై చేసుకునేదా? లేకపోతే హ్యాండ్స్‌కి గానీ, లెగ్స్‌కి గూడా అప్లై ఎక్కడైనా చేసుకోవచ్చా? అప్లై చేసుకోవచ్చమ్మా. చేసుకోవచ్చు. అన్‌వాంటెడ్ హెయిర్ ఎక్కడున్నా అప్లై చేసుకోవచ్చు. యవక్షారం ప్లస్ యవక్షారము, ఆవ నూనె ఆవాల కలిపేసి నూనెమ్మా. అప్లై చేస్తూ ఉండాలి. అంతేమ్మా. యవక్షారము ఎలా అప్లై చేయాలి సార్? డే బై డేనా? లేదమ్మా. రోజు తీవ్రత ఉంటే ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి అప్లై చేయాలమ్మా. ఆహా! బాగా మర్దన చేయాలమ్మా. హ్మ్. సో, కొంచెం తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఒక్కసారి అప్లై చేసుకోవాలి. హ్మ్. తర్వాత కావాలంటే వారానికి ఒక్కసారి, 2 సార్లు అప్లై చేసుకోవడం వల్ల ఏమంటే హ్మ్. తీవ్రత లేకుండా ఉంటుంది. త్వరగా పెరగకుండా ఉంటాయి. ఓకే. ఏమా ఒకవేళ పెరిగినప్పటికీ చాలా మృదు స్వభావాన్ని కలిగి ఉంటాయమ్మా. హుహు. గట్టిగా స్ట్రాంగ్‌గా అవి పెరగకుండా ఓకే. చాలా డెలికేట్‌గా పెరుగుతాయి కాబట్టి ఈజీగా ఊడిపోతాయి. ఎంత టైంకి ఇవి అట్లా అయిపోతాయి సార్? వీక్‌గా అయిపోతాయి? అది శరీర తత్వాన్ని బట్టమ్మా. కొంతమందికేమంటే 1 మంత్, 2 మంత్స్ కూడా పడుతూ ఉంటుంది. కొంతమందికి ఇంకా లేట్ అయిపోతుంది. ఓకే. కాబట్టి వాళ్ళు
పాటించేటువంటి నియమాలను బట్టి, వాళ్ళ హ్మ్. శరీర తత్వాన్ని బట్టి, హ్మ్. వాళ్ళ యొక్క వ్యాధి యొక్క ఉధృతిని బట్టి, ఇతర ఓకే. అనుబంధ లక్షణాలను బట్టి హ్మ్. రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయమ్మా. కానీ ఎక్కువ శాతం మందిలో మరి ఈ యొక్క యువక్షారము, ఆవ నూనె కలిపి వాడుకోవడం వల్ల చాలా మందికి చాలా సత్ఫలితాలు కలిగినాయమ్మా. ఆ! కాబట్టి ప్రయత్నం చేయదగ్గ అతి ముఖ్యమైనటువంటి అగ్రస్థానాన్ని ఇవ్వదగినటువంటి ఔషధాల్లో ఇది కూడా ఒకటమ్మా. ఓకే. కాబట్టి ఓకే. వెంటనే తాత్కాలికంగా రిజల్ట్ వచ్చేదానికి మాత్రం ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హ్మ్. అంతేకాకుండా మరలా త్వరగా పెరగకుండా ఉండేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఎవరైతే అన్‌వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద గానీ, కొంతమందికి ఎక్కువగా లెగ్స్ మీద గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. హ్యాండ్స్ మీద కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. మనకి పెయిన్ గూడా ఉండదు. వ్యాక్సినేషన్ వల్ల వచ్చే పెయిన్ గానీ, లేజర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సమ్‌హౌ సైడ్ ఎఫెక్ట్స్ గానీ ఉండవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీకెలా అనిపించింది? ఎలా వర్క్ చేసింది కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో, మీకు కూడా ఇంకా అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ మేము కూడా చేస్తూనే ఉంటాం. థాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.